మలక్పేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గూండా రాజ్యాన్ని ప్రాలదొరుతామన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ గుండాగర్దిని పోగొట్టాలంటే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాము. అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే నుంచి మనం యాక్షన్ డెఫినెట్గా తీసుకుందాం. వీళ్ళ మీద ఎవరైతే కక్ష సాధింపులాగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతూ గుండాగర్ది భయపెట్టిస్తున్నారో వాళ్ళకు కఠినమైన శిక్షలు ఉంటాయి, కఠినమైన వ్యవహరిస్తామని 100% మనకు స్టేట్ నుంచి 100% సపోర్ట్ దొరికింది. లీడర్షిప్ మన రేవంత్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ఎవరిని వదిలిపెట్టలేదు. మన గవర్నమెంట్ వస్తుంది, 3వ తారీఖు మనకు రిజల్ట్ తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ 100% దగ్గరుండి సాల్వ్ చేద్దామని చెప్పారు. ఎస్, నిన్న అటాక్ జరగానే ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెప్పారు అక్బర్ భాయ్ నేను నీకు అండగా ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టుతుందని 100% నాకు భరోసా ఇచ్చిండు. చేసినాం, ఈసీ కూడా మనం ఫిర్యాదు చేసినాము, ఈసీకి చేసినాము, పోలీస్ డిపార్ట్మెంట్ చేసినాము, సిపికి చేసినాము. 100% దీన్ని 100% యాక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మలక్పేట ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేసి మీ ఓటేసినందుకు అండ్ మన వెల్విషర్స్, మన కార్యకర్తలు, మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మలక్పేట విజయం అనేది ప్రతి ఒక్కరూ సాధించాలనుకున్నారు. ఇది నా ఒక్కరి విజయం కాదు, నా గురించి కాదు, మలక్పేటలో ఉన్న ప్రతి వ్యక్తి ఈసారి మార్పు కావాలి, మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీతో 100% బిలీవ్ చేసిర్రు, నమ్మిర్రు, నాకు ఓటేసిర్రు. 100% ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తా. ఇప్పుడున్న ప్రీ అసెస్మెంట్ ప్రకారము, ప్రీ పోల్ ప్రకారము మలక్పేట ప్రజలు గెలిచిర్రు. అది చాలా సంతోషమైన వార్త. మనకు 3వ తారీఖు రిజల్ట్ ఉన్నా కానీ ఎగ్జిట్ పోల్ ప్రకారము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. తెలంగాణ ప్రజలందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మార్పు మొదలైపోయింది. కర్ణాటక తర్వాత మార్పు తెలంగాణలో ఆల్రెడీ మొదలైపోయింది. తెలంగాణతో పాటు మనకు కావాల్సింది మన మలక్పేట్ని మనం మార్పు గురించి అనుకున్నాము. 100% మార్పు వచ్చింది. చాలామంది సైలెంట్ ఓటర్స్ వేసిర్రు. అన్ని రకాలుగా మనిషి బట్టి మార్పు గురించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చాలామంది వెల్విషర్స్, నేను కొంతమందిని కలవకపోయినా కానీ, నేను డైరెక్ట్ వాళ్ళని మాట్లాడకపోయినా కానీ వాలంటీర్గా వచ్చి వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ, అన్ని ప్రొఫెషనల్స్, అన్ని కమ్యూనిటీస్కి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ విజయంలో నాతో పాటు ఉన్న మా సైన్యం, కాంగ్రెస్ కార్యకర్తలు మామూలు పోరాటం చేయలేదు, తెగించి పోరాడారు. ఎంఐఎం గుండాగర్దిని ఎదుర్కొని ఈరోజు మంచి పోలింగ్తో పాటు మనకు ఫేవరబుల్గా కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడ్డాడు, కష్టపడ్డాడు. అందరికీ కృతజ్ఞతలు. గుండాగర్ది చేసేటోడికి, భయపెట్టించేటోడికి ఈ షేక్ అక్బర్ భయపెట్టేటోడు కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, షేక్ అక్బర్ ఏదో నార్మల్ పర్సనాలిటీ, చదువుకున్నాడు కదా, సాఫ్ట్వేర్ అనుకున్నారు, కానీ కాదు. నేను ఏంటనేది చూపించిన, ఫర్దర్ కూడా చూపిస్తా. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే పైల్వానికి చేస్తాడో, గుండాయిజం చేస్తాడో, మలక్పేట నుంచి పారిపోయేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటా. 100% గుర్తుపెట్టుకోండి. ఇది మా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి, ప్రజలు, మలక్పేట ప్రజలు అందరూ కలిసి విజయం సాధించాలి. ఇలాంటి అల్లరిముకలను ఎవరిని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు గురించి, మన పిల్లల ఎడ్యుకేషన్ గురించి, మన పిల్లల ఎంప్లాయ్మెంట్ గురించి, ఎదుగుదల గురించి మంచి వాతావరణం ఉండాలి. ఆ మంచి వాతావరణం మనమే క్రియేట్ చేసుకోవాలి. దీనికి మీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ, ఇలాంటి అల్లరిముకలు ఎవరున్నా కానీ, ఎవరన్నా ఇలాంటి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. పోలీసుల సాయం తీసుకుందాం. మనము డెఫినెట్గా డిపార్ట్మెంటు సాయం చేయడానికి రెడీ ఉంది. మనమే కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మనమే వాళ్ళని వ్యతిరేకంగా చెప్పనప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోరు. మీరు ఇక్కడ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అమాయకులుగా ఉండి ఎవరైనా మీ మీద గుండాగర్ది చేసినా
రౌడీజం చేసినా ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు పెట్టండి. 100% మన టీం సపోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని 100% మాటిస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే. ఫర్దర్గా ఎలాంటిది ఉన్నా కానీ 100% నేను మీకు అండగా ఉంటాను. 24/7 లాగా ఉండడానికి మాట 100% ఇస్తున్నాను. మలక్పేట ప్రజల గురించి, మలక్పేట అభివృద్ధి గురించి నాది పోరాటం ఉంటుంది. 100% గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు 100% మనం తీసుకొద్దాం. మన లక్ష్యం మలక్పేటని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేద్దాం అనుకున్నాం, 100% చేద్దాం. ఒక హెల్త్ హబ్గా చేద్దాం అనుకుంటున్నాం, ఒక స్పోర్ట్స్ హబ్గా చేద్దాం అనుకుంటున్నాం. ఈ 3 ప్రియారిటీలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎక్కువ వరకు ఉద్యోగాలు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటైనా ఉద్యోగ అవకాశము, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు నా ప్రయత్నం 100% ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే యువతకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతామో అప్పుడే మనం ఎకనామికల్గా డెవలప్ కాగలుగుతామో, అప్పుడే ఎంటైర్ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ మీద 100% నా ఫోకస్ ఉంటుంది. మళ్ళొకసారి మీడియా మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, నా కార్యకర్తలకి, మలక్పేట ప్రజలందరికీ నా నమస్కారాలు, కృతజ్ఞతలు. నిన్న జరిగిన దాడిపైన ఆల్రెడీ సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసినాము. ఇంకా దాని మీద ఎలాంటి యాక్షన్ జరగలేదు. ఎంక్వైరీలు ఉందన్నారు. 100% పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది. 100% మెయిన్ పర్సన్స్ అక్యూజ్డ్ ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అరెస్ట్ చేయని పక్షంలో మేము ముక్కుమడిగా పోలీస్ స్టేషన్ మీద ధర్నాలు చేస్తాము. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మా ప్రయత్నం ఉంటుంది. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. 100% వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠిన శిక్షలు విధిస్తారని అనుకుంటున్నాను. చూద్దాం సాయంత్రం వరకు. నేను నిన్న నా మీద అటాక్ అయినా ఇమీడియట్గా నేను సిపి గారికి ఫోన్ చేయడం జరిగింది. సిపి గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. మీరు ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 100% ఎలాంటి వాళ్ళైనా సరే 100% వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని చెప్పారు. మేము సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెప్పారు 100% సార్ మా ముందల్ని అటాక్ జరిగింది, మేమే విట్నెస్, అక్కడ మీడియా కూడా విట్నెస్, ప్రతి ఒక్కరు విట్నెస్ ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉన్న దగ్గర వచ్చి వాళ్ళు ఎంఐఎం గుండాలు వచ్చేసి మీ మీద అటాక్ చేశారు. ఇది 100% దౌర్జన్యం. 100% దీనికి సరైన గుణపాఠం చెప్తామని వాళ్ళు కూడా చెప్పారు, భరోసా ఇచ్చారు. 100% వాళ్ళ మీద నమ్మకం ఉంది. 100% వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనుకుంటున్నాను.